ముంబై హీరోయిన్ పై అక్రమ కేసు నమోదు అధికారుల అత్యుత్సాహం వెనుక అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని ఇప్పటి ప్రభుత్వానికి కీలక సమాచారం అందింది. ఆమెను అదుపులోకి తీసుకోవడం వెనుక ముంబై పారిశ్రామికవేత్తను కాపాడేందుకేనని ఓ నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో కేసును ఆ కోణంలో దర్యాప్తు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు అందుకున్నారు. ముంబై నటి జైత్వానీ కేసు వ్యవహారంలో పోలీసులు పోరంబోకులుగా ఎందుకు మారారు? ఖాకీ డ్రెస్ ను అడ్డం పెట్టుకుని క్రౌర్యంగా ఎందుకు వ్యవహరించారు? సకల శాఖ మంత్రి డైరెక్షన్ లో ఐపీఎస్లుగా మారిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేవలం ఒక పారిశ్రామికవేత్తను కేసు నుంచి కాపాడేందుకు ఇంత ఘోరంగా నీచంగా వ్యవహరించారని తేలిపోయింది. ఇందుకు కుక్కల విద్యాసాగర్ ను గతంలో ఆమెతో ఉన్న పరిచయాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా తప్పుడు కేసు బనాయించి ఆమెను చిత్రహింసలకు గురిచేశారు. ముంబైలో పారిశ్రామికవేత్త నటి వివాదం సజ్జల డీల్ కారణంగా కేసు విజయవాడకు చేరిందనేది తేలిపోయింది. ఇప్పటి వరకు ఈ కేసులో ఉన్న అంశాలను పరిశీలించిన పోలీసు అధికారులు సైతం ఆ ముగ్గురు ఐపీఎస్లు చేసిన నిర్వాకం తెలుసుకుని నివ్వెరపోతున్నారు. ముంబైలో ఉన్న పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ సినిమా అవకాశాల పేరు చెప్పి నటిపై అత్యాచారం చేశారు. 2023 డిసెంబర్ నెలలో సజ్జన్ జిందాల్ పై ముంబై పోలీసులకు జైత్వానీ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు నుంచి బయటపడాలని జనవరిలో సజ్జల డీల్ కుదుర్చుకోవడం, ఫిబ్రవరి నెలలో జైత్వానీపై కుక్కల విద్యాసాగర్ పై చీటింగ్ కేసు పెడితే అదే రోజు కేసు నమోదు చేసి ఆ వెంటనే విమానంలో ముంబై వెళ్లిన పోలీసులు ఏకంగా నటి ఇంటికి వెళ్లి జైత్వానీ కుటుంబ సభ్యులను విజయవాడకు తరలించి చిత్రహింసలు పెట్టారు. ఆ తర్వాత ఆమె రేప్ కేసును ఉపసంహరించుకున్న తర్వాత తిరిగి ఆమెను ముంబై పంపించారు. ఆ తర్వాత కోర్టులో ఆ నటి తానే తప్పుడు కేసు పెట్టానని చెప్పడంతో ఈ ఏడాది మార్చిలో ఈ కేసు కొట్టివేయటం, జిందాల్ నిర్దోషిగా బయటపడటం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత నటిపై పెట్టిన చీటింగ్ కేసు కూడా లోకల్ అదాలత్లో కొట్టివేశారు. Kidnapped in Andhra, the Bombay police very conveniently shut the Bombay case, citing that the girl is not available at the residence, her phone number is not reachable. How would it be reachable? How would I be available? And the discrepancy is that they knew that I was with the Andhra police because Bombay DCP, Zone 8 DCP, he sent a mail on the 6th of February to Commissioner Vijayawada inquiring about my health. Hence they knew that I'm not in Bombay and I've been kidnapped. But they behind me, Bombay police shut the case that the girl is not available. She wasted time. I should have ideally been given protection by Mumbai police. Bombay police should have given me protection right on the registration of the FIR. Nobody protected me. ప్రముఖ పారిశ్రామికవేత్తను రేప్ కేసు నుంచి రక్షించేందుకు సకల శాఖ మంత్రి సజ్జల, ఐపీఎస్లు సీతారామాంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్ని, పోలీసు అధికారులు కొంతమంది కలిసి ఒక్క మహిళా నటిపై పైశాచికత్వంతో వ్యవహరించిన తీరు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. ఇంత దారుణం చేసినందుకు సిగ్గు లేకుండా మళ్లీ ఆ పారిశ్రామికవేత్త దగ్గర కోట్ల రూపాయలు డీల్ కుదుర్చుకున్న వీరంతా పంచుకున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. 2023 డిసెంబర్ నుంచి 2024 మార్చి నెలాఖరు వరకు జరిగిన పరిణామాలు, ఇందులో ఉన్న పాత్రధారులు, సూత్రధారులు, కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్ ను గుర్తిస్తే అందరి బండారం బయటపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ దిశగా ప్రభుత్వం స్పందించి అన్ని కోణాల్లో కూటమి ప్రభుత్వం లోతుగా విచారణ చేయాలని ప్రజలు కోరుతున్నారు.